morning students. Before class we are discussed about the animal tissues lo chapter manam blood gurinchi cheptunnam. Blood is a red in color and blood is a connective tissue అని కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకే, ద బ్లడ్ ఈజ్ రెడ్ ఇన్ కలర్ అండ్ కనెక్టివ్ టిష్యూ ఆఫ్ ద బ్లడ్. బ్లడ్ అనేది మన కనెక్టివ్ టిష్యూలో వన్ ఆఫ్ ద పార్ట్ కింద చెప్పుకోవచ్చు. దేర్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ ద బ్లడ్ సెల్స్ ఆర్ ప్రెజెంట్. వన్ ఇస్ ద రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద వైట్ బ్లడ్ సెల్స్ అండ్ థర్డ్ వన్ ఇస్ ద బ్లడ్ ప్లేట్లెట్స్. ఓకే, బిఫోర్ క్లాస్ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి మనకి ఏ షేప్లో ఉంటాయని చెప్పుకున్నాం. సర్క్యులర్ ఇన్ షేప్ అండ్ రౌండ్ ఇన్ షేప్ అని డిస్కస్ చేసాం. అయితే రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 120 days అని డిస్కస్ చేయడం జరిగింది. అలాగే రెడ్ బ్లడ్ సెల్స్లో వచ్చేటప్పటికి దేర్ ఆర్ ద రెడ్ బ్లడ్ సెల్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎరిథ్రోసైట్స్. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ మనం ఎరిథ్రోసైట్స్ అని కూడా పిలవడం అనేది జరుగుతుందని డిస్కస్ చేసాం. ద రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ రెడ్ బ్లడ్ సెల్స్లో వచ్చేటప్పటికి దేర్ ఆర్ ద రెడ్ కలర్ ప్రోటీన్ అనేది ఉండటం వల్ల మనకి రెడ్ కలర్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. విచ్ ప్రోటీన్? హిమోగ్లోబిన్ అనేటువంటి ప్రోటీన్ అనేది ఉండటం వల్ల మనకి రెడ్ ఇన్ కలర్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే దేర్ ఆర్ ద బ్లడ్ అనేది వచ్చేటప్పుడు ఓన్లీ రెడ్ కలర్లోనే కాదు, దేర్ ఆర్ ద 2 or 3 types మన కలర్స్ని కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. దేర్ ఆర్ ద వైట్ కలర్ బ్లడ్ అండ్ బ్లూ కలర్ బ్లడ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ స్నేల్స్. Okay, the red blood cells are present in a red color protein are present. What are the importance of the hemoglobin? The protein have a hemoglobin. Hemoglobin యొక్క protein importance ఏంటంటే the transport of the oxygen and carbon dioxide. Transport of the oxygen and carbon dioxide ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది బ్లడ్ లో వచ్చేటప్పుడు మనకి. అలాగే మనకి వైట్ కలర్ బ్లడ్ వచ్చేటప్పుడు కాక్రోచెస్ లో ఉండదని చెప్పుకున్నాం. అలాగే బ్లూ కలర్ బ్లడ్ వచ్చేటప్పుడు స్నేల్స్ లో ఉండదని చెప్పుకున్నాం. The blue color blood are present in a snails. The erythrocyanins are present. That's why the blue color blood are present in a snails. Okay, this is the before class. Okay, today the red blood cells lo వచ్చేటప్పటికి the red blood cells are adult. We can make a chain. The red blood cells are around the earth equator with 7 circles. Equator అంటే earth equator తెలుసు కదా. ఈక్వేటర్ అంటే మీకు తెలుసు కదా, ఇలా మధ్యలో ఉండి ఎర్త్ అనుకోండి, దిస్ ఈజ్ ద ఎర్త్ అనుకోండి, ఇదేగా ఈక్వేటర్. ఓకే, భూమధ్య రేఖ అంటారు దాన్ని. ఆ భూమధ్య రేఖ ఈక్వేటర్ వచ్చేటప్పటికి ఈ ఈక్వేటర్కి 7 సర్కిల్స్. మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ సెల్స్ అనేవి ఈ ఈక్వేటర్కి 7 సర్కిల్స్. అంటే మన బాడీలో ఉన్నటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ అన్నీ కూడా ఇలా ఈక్వేటర్ దగ్గర నుంచి చూసుకుంటే మన బాడీలో ఉన్న బ్లడ్ సెల్స్ కనుక ఇలా పరిచామనుకోండి, ఈ పరిస్తే కనుక ఇలా 7 సర్కిల్స్ని రౌండ్ చేసినంత బ్లడ్ సెల్స్ అనేవి మన బాడీలో ఉండవనే జరుగుతుంది. మీకు అర్థమవుతుందమ్మా? మన బాడీలో ఉన్నటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ని కనుక చూస్తే ద ఈక్వేటర్ ఆఫ్ ద ఎర్త్ ఇది 7 సర్కిల్స్. ఈక్వేటర్ ఆఫ్ ద ఎర్త్ దగ్గర నుంచి 7 సర్కిల్స్కి మనం ఇలా మన బాడీలో ఉన్నటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ కనుక ఇలా పరిచేస్తే కనుక మన ఈక్వేటర్ మొత్తానికి కలిపి 7 సర్కిల్స్ తిరుగుతూ ఉంటాయండి. తిరిగినంత బ్లడ్ సెల్స్ అనేవి మన బాడీలో ఉండడం అనేది జరుగుతుంది. అండర్స్టాండ్? ఓకే, నెక్స్ట్ వెన్ యు ఆర్ ఇన్ ఏ యువర్ మదర్ వూమ్, మన మదర్ యొక్క స్టమక్లో ఉన్నప్పుడు, ఓకే, యువర్ మదర్ హ్యావ్ ప్రెగ్నెంట్ ఆన్ ద టైమ్ యు ఆర్ కీపింగ్ యువర్ మదర్ స్టమక్. యువర్ మదర్ వూమ్ అంటే స్టమక్. Okay, your mother womb in your present in your mother womb, the red blood cells are produced in a spleen, liver and spleen. Red blood cells are produced in a liver and spleen. Liver and spleen. అంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి మన మదర్ యొక్క వూమ్లో ఉన్నప్పుడు, తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడు మనకు రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అంటే లివర్ నుంచి, అలాగే స్పీలెన్ అంటే ప్లీహం అంటారు దాన్ని తెలుగులో వచ్చేటప్పుడు. ప్లీహం అంటే స్పీలెన్ అనేటువంటి వాటి నుంచి మనకు రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవడం అనేది జరుగుతుందంట. అర్థమవుతుందా? తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడు అంటే మదర్ యొక్క వూమ్లో ఉన్నప్పుడు ద రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ స్పీలెన్ అండ్ లివర్ లివర్ అండ్ స్పీలెన్ ద్వారా మనకు రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ వచ్చేటప్పటికి ద ఆఫ్టర్ యువర్ బర్త్ దిస్ ఆర్బీసీ ఆర్ జనరేటెడ్ ఫ్రమ్ ద బోన్ మ్యారో అండ్ లాంగ్ బోన్స్. ఓకే, నెక్స్ట్ మనం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాం అంటే ఆఫ్టర్ ద మదర్ వూమ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ బోన్ మ్యారో. ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయంట? బోన్ మ్యారో. అంటే దిస్ ఈజ్ ఏ బోన్ మ్యారో డయాగ్రామ్.
దిస్ ఇస్ ద బోన్ మ్యారో. అంటే ఒక బోన్ యొక్క మిడిల్ భాగంలో కొంత మనం ఇప్పుడు చికెన్ కానీ మటన్ కానీ తినేటప్పుడు దాని యొక్క బోన్స్ యొక్క మిడిల్లో వచ్చేటికి కొంత మనం ఇలా పీలుస్తూ ఉంటాం కదా బోన్స్ని. ఆ బోన్స్ యొక్క మిడిల్లో ఉన్నటువంటి వాటిని రెడ్ బ్లడ్ సెల్స్ అని చెప్పుకోవచ్చు. ఆ బ్లడ్ సెల్స్ అంటే బోన్ యొక్క మ్యారోలో ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఓకే, వెన్ యువర్ మదర్ whom or after you coming from on that time the cells are produced in a bone marrow and long bones. బిగ్గా ఉన్నటువంటి బోన్స్లో అలాగే బోన్ మ్యారోలో మనకు రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు చూడండి, ద ఆల్ మెమేల్స్ ఎక్సెప్ట్ క్యామెల్స్ అండ్ లైమా. ఆల్ మెమేల్స్ అంటే ప్రొడ్యూసింగ్ ఫర్ ద యూస్ ద మిల్క్. ఏవైతే మిల్క్ ఇచ్చి పెంచుతాయి వాటిని మెమేల్స్ అని చెప్పుకుంటాం కదా, క్షీరదార అంటారు. అంటే ఎక్సెప్ట్ మెమేల్స్ అండ్ లైమా ఆర్ క్యామెల్, ఈ రెండింటి వితౌట్ న్యూక్లియస్. న్యూక్లియస్ అనేది రెడ్ బ్లడ్ సెల్స్లో ఉండదు వాటిలో వచ్చేటప్పుడు. రిమైనింగ్ వాటిలో న్యూక్లియస్ ఉంది, బట్ వితౌట్ న్యూక్లియస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ లైమా అండ్ క్యామెల్. ఆ రెండింటిలో మనకు న్యూక్లియస్ అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ ద సెకండ్ టైప్ ఆఫ్ సెల్స్ ప్రజెంట్ ఇన్ ఏ బ్లడ్ ఆర్ ఏ వైట్ బ్లడ్ సెల్స్. ఇప్పుడు మన రెడ్ బ్లడ్ సెల్స్ గురించి చెప్పుకున్నాం. రెడ్ బ్లడ్ సెల్స్ ఇది ఆల్సో కాల్డ్ అదే ఎరిథ్రోసైట్స్ అని. ద రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క లైఫ్ స్పాన్ అంటే 120 days అని. ద రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ బోన్ మ్యారోస్ అని. మదర్ వూమ్లో ఉన్నప్పుడు అయితే లివర్ అండ్ స్పీలర్లో ప్రొడ్యూస్ అవుతాయని. అయితే రెడ్ బ్లడ్ సెల్స్ ఇది ఆల్సో కాల్డ్ ఎరిథ్రోసైట్స్. అలాగే 5 liters ఆఫ్ బ్లడ్ ఆర్ ప్రజెంట్ ఇన్ అవర్ బాడీ అడల్ట్స్లో వచ్చేటప్పుడు. కానీ ఇలా డిస్కస్ చేసాం, రెడ్ బ్లడ్ సెల్స్ గురించి డిస్కస్ చేసాం. సెకండ్ వన్ ఇస్ ద వైట్ బ్లడ్ సెల్స్. వైట్ బ్లడ్ సెల్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ అదే. వైట్ బ్లడ్ సెల్స్ అనేవి కలర్ని కలిగి ఉంటాయా అంటే నో కలర్. నో కలర్ అంటే WBC. WBC మీన్స్ వైట్ బ్లడ్ సెల్స్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ లుకోసైట్స్. లుకోసైట్స్ వీటిని ఏమని పిలుస్తారు అంటే లుకోసైట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. లుకో మీన్స్ కలర్లెస్. లుకో మీన్స్ కలర్లెస్. లుకో అనగానే మనకి కలర్లెస్ అంటే మనకి రెడ్ బ్లడ్ సెల్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రెడ్ బ్లడ్ సెల్స్లోనేమో కలర్ని కలిగి ఉంటాయి కాబట్టి అవి రెడ్ బ్లడ్ సెల్స్ వచ్చేటప్పటికి కలర్ని కలిగి ఉంటాయి. బట్ వైట్ బ్లడ్ సెల్స్ వచ్చేటప్పటికి లుకోసైట్స్. లుకో మీన్స్ కలర్లెస్. లుకో అంటే కలర్ అనేది ఉండదు, అక్కడ కలర్ లేదు కాబట్టి వైట్ బ్లడ్ సెల్స్ అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ద సెకండ్ టైప్ ఆఫ్ ద సెల్స్ ప్రజెంట్ ఇన్ ఏ బ్లడ్ ఆర్ వైట్ బ్లడ్ సెల్స్. దిస్ సెల్స్ డు నాట్ హ్యావ్ ఏ హిమోగ్లోబిన్. వీటిలో ఏం ఆబ్సెంట్ అయి ఉంటుందంట, వన్ టైప్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఆబ్సెంట్ అయ్యింది. విచ్ ప్రోటీన్? హిమోగ్లోబిన్ అనేటువంటి ప్రోటీన్ అనేది దీనిలో ఉండదు. అదే రెడ్ బ్లడ్ సెల్స్లో అయితే మనకి హిమోగ్లోబిన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అందువల్ల మనకి రెడ్ కలర్ని కలిగి ఉంటుంది. ఓకే, అండర్స్టాండ్? ఓకే, డు నాట్ హ్యావ్ ఏ హిమోగ్లోబిన్ హిన్స్ దే ఆర్ కలర్లెస్ అండ్ కాల్డ్ ఏ లుకోసైట్స్. అందువల్ల దీన్ని మనకి కలర్లెస్ కలిగి ఉంటాం. అందువల్ల దీన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే లుకోసైట్స్ అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ది సెల్స్ ఆర్ లెస్ ఇన్ ఏ నెంబర్ వై కంపేర్ ద RBC సెల్స్. ఓకే, ఈ సెల్స్ కనుక మనం చూస్తే కనుక లెస్ ఇన్ నెంబర్ ఇన్ ఏ RBC సెల్స్. RBC సెల్స్తో మనం పోల్చుకుంటే చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి మన బాడీలో. అండర్స్టాండ్ మా? ద లెస్ నెంబర్ ఆఫ్ ద రెడ్ బ్లడ్ సెల్స్ ద లెస్ నెంబర్ ఆఫ్ ద వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ RBC. RBCతో మనకు పోల్చుకుంటే మనకు రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, వైట్ బ్లడ్ సెల్స్ అనేవి చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ there are of a 2 types. The white blood cells are divided into 2 types. One is the granulocytes and agranulocytes. Granulocytes and agranulocytes. White blood cells are divided into 2 types: granulocytes, agranulocytes. Agranulocytes and agranulocytes. The granulocytes are, there are 3 types of the cells. ఈ టేబులర్ ఫామ్ వస్తాను మీకు అర్థమైంది చూడండి. టేబులర్ ఫామ్లో వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ ఇట్లా వైట్ బ్లడ్ సెల్స్ దగ్గర నుంచి చేస్తుంది చూడండి. The white blood cells are divided into 2 types. One is the granulocytes and the second one is the agranulocytes. The granulocytes are divided into 3 types. One is the basophils, neutrophils
and eosinophils. Okay, white blood cells are divided into two types: granulocytes, agranulocytes. Granulocytes are divided into three types. One is the basophils, neutrophils, and eosinophils. Okay, granulocytes and white blood cells are divided into two types: granulocytes, agranulocytes. Granulocytes are divided into three types: basophils, neutrophils, and eosinophils. Okay, ఈ basophils, eosinophils యొక్క diagrams కనుక్కుందాం. ఇది basophils. neutrophils కనుక చూస్తే this is the neutrophils. and eosinophils మనం చూసినట్లయితే eosinophils అంటే white blood cells are colorless cells. White blood cells is also called as colorless cells. These are the white blood cells is also called as leukocytes. The red blood cells are తో మనకు పోల్చుకుంటే white blood cells అనేవి చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. బట్ the white blood cells are divided into two types: granulocytes, agranulocytes. Granulocytes లో వచ్చేసి granulocytes are divided into three types. One is the basophils, neutrophils, eosinophils. You three understand ma'am? Okay. The cells attack and destroy the microorganisms that enter the blood. మన బాడీలో ఉన్నటువంటి ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయనుకోండి, అవి అటాక్ చేసినాయి అనుకో మన బాడీని డిస్ట్రాయ్ చేస్తాయి. మైక్రో ఆర్గానిజం డిస్ట్రాయ్ చేసేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటివి ఏంటమ్మా అంటే ఈ వైట్ బ్లడ్ సెల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పుడు సమ్ వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ సాక్రిఫైస్ దేర్ లైఫ్ దట్ ఫైట్ అగైన్స్ ద ఎక్స్టర్నల్ ఎనిమీస్. కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్, కొన్ని వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయంట, మన బాడీలోకి ఏమైనా డేంజరస్ మైక్రో ఆర్గానిజమ్స్ కనుక అటాక్ అయ్యింది అనుకోండి మన బాడీలోకి, వాటిని ఏం చేస్తాయి, ఫైట్ చేస్తాయి. వాటితో ఫైట్ చేసి వాటిని చంపేయడం అనేది జరుగుతుంది. మైక్రో ఆర్గానిజమ్స్ కిల్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ ఎనీ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ అటాక్ ఇన్ అవర్ బాడీ, అండ్ దట్ టైమ్ ద కిల్ ద సమ్ వైట్ బ్లడ్ సెల్స్. కొన్ని వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయంటే వాటితో ఫైట్ చేసి వాటిని చంపేయడం అనేది జరుగుతుంది, కిల్ చేయడం అనేది జరుగుతుంది. The against the external enemy of the organ, these dead white blood cells come out of the wounds and pus. ఎప్పుడైతే అలాంటి ఆ టైంలో వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఫైట్ చేసే టైంలో కొన్ని సెల్స్ అనేవి చనిపోవడం అనేది జరుగుతుంది, కిల్ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ చనిపోయినటువంటివి ఏ రూపంలో బయటకు వస్తాయంటే ఆ wounds, గాయాలు ఉంటాయి కదా మనకి, ఆ గాయాల ద్వారా పస్ అంటే చీములాగా బయటకు వస్తూ ఉంటుంది చూసారా, అవి వైట్ బ్లడ్ సెల్స్ యొక్క సెల్స్. Okay, sometimes the white blood cells, some dangerous microorganisms are killed them. On that time, some microorganisms are produced damage to the white blood cells. On that time, the wounds are produced for the pus. ఆ wounds ద్వారా మనకి పస్ రూపంలో అంటే చీము రూపంలో బయటకు రావడం అనేది జరుగుతుంది. అండ్ these are two types of the granulocytes. ఇంతవరకు మనకి ఏంటవి granulocytes. ఏ granulocytes వచ్చేసి there are the two types of the agranulocytes, monocytes and lymphocytes. Monocytes and lymphocytes. ఈ agranulocytes are divided into two types: monocytes, lymphocytes. ఈ monocytes అనేవి lymphocytes అనేవి మనకి ఎలా ఉంటాయి చూడండి. monocytes this is the lymphocytes. The agranulocytes are divided into two types: monocytes and lymphocytes. There are two types of the granulocytes, monocytes and lymphocytes. Lymphocytes secrete antibodies are guarded against the foreign material entering into the blood. మనకి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసేది ఏంటమ్మా అంటే మోనోసైట్స్. మోనోసైట్స్ ఏంటి ప్రొడ్యూస్ చేస్తాయంట, మోనోసైట్స్ produce the
antibodies, produced the antibodies. Monocytes produced the antibodies from the red blood cells and white blood cells, and body against the foreign material enter the blood. So they are called microscopic policemen. అందువల్ల వీటిని ఏమని పిలుస్తారంటే మైక్రోస్కోపిక్ పోలీస్మెన్స్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. లింఫోసైట్స్ సెక్రెటెడ్ యాంటీబాడీస్. లింఫోసైట్స్ monocytes move like amoeba and attack. Sorry, this is the lymphocytes. Lymphocytes produced these antibodies, and that's why are called as a microscopic policemen. అందువల్ల వీటిని ఏమని పిలుస్తారంటే మైక్రోస్కోపిక్ పోలీస్మెన్స్. అంటే బాడీకి రక్షక కర్మాగారాలు అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. మైక్రోస్కోపిక్ పోలీస్మెన్స్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. మోనోసైట్స్ ఆర్ ఆల్సో లైక్ మోస్ట్ లైక్ అమీబా అండ్ ఫారిన్ మెటీరియల్ ఆర్ కైండ్ ఆఫ్ ద మెటీరియల్ డిస్ట్రాయిడ్ ఇన్సైడ్ దిస్ ఆర్ కాల్డ్ స్కావెంజర్స్. అందువల్ల వీటిని కూడా స్కావెంజర్స్ కింద పిలవడం అనేది జరుగుతుంది. మోనోసైట్స్ని ఏమని పిలుస్తామా అంటే స్కావెంజర్స్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. మోనోసైట్స్ move like amoeba. Move like a amoeba. Move like amoeba. Engulf the materials. Of the material. That is also called as a scavengers. Scavengers అని పిలవడం జరుగుతుంది. ఓకే, వాటి ఏమని పిలుస్తారు? మోనోసైట్స్ని స్కావెంజర్స్ అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఓకే, ద రెడ్ బ్లడ్ సెల్స్ కంప్లీట్ అయింది. వైట్ బ్లడ్ సెల్స్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ల్యూకోసైట్స్. రెడ్ బ్లడ్ సెల్స్ని మనం ఏమని పిలుచుకుంటాము? ల్యూకోసైట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ వైట్ బ్లడ్ సెల్స్లో వచ్చేటప్పటికి మనకి కలర్లెస్ పిగ్మెంట్ కలిగి ఉండడం వల్ల వీటిని ల్యూకోసైట్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ వైట్ బ్లడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్, గ్రాన్యులోసైట్స్, ఏగ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఈస్నోఫిల్స్. And granulocytes are divided into monocytes, lymphocytes. Monocytes యొక్క ఇంపార్టెన్స్ వచ్చేటప్పటికి monocytes is also called as a move like amoeba and engulf of the food material, foreign material, that is also called as scavengers అనే పేరుతో పిలవడం జరుగుతుంది. Lymphocytes are produced for the producing antibodies, that is also called as microscopic policemen అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. This is the completed for the red blood cells, white blood cells. Okay, understand? Next to that is blood platelets. థర్డ్ వన్ వచ్చేసి మనం ఏం చెప్పుకున్నాం? బ్లడ్ సెల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్ అని చెప్పాం. రెడ్ బ్లడ్ సెల్స్ కంప్లీట్ అయింది, వైట్ బ్లడ్ సెల్స్ కంప్లీట్ అయింది. నౌ డిస్కస్ అబౌట్ దట్ బ్లడ్ ప్లేట్లెట్స్. బ్లడ్ ప్లేట్లెట్స్. ఈ బ్లడ్ ప్లేట్లెట్స్లో మనం చూస్తే కనుక బ్లడ్ ప్లేట్లెట్స్ ఆర్ సపరేటెడ్ గ్రూప్ ఆఫ్ సెల్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఏ న్యూక్లియస్. అయితే దీనిలో ఈ బ్లడ్ ప్లేట్లెట్స్లో కంపల్సరీ న్యూక్లియస్ అనేది డు నాట్ హ్యావ్ ఏ న్యూక్లియస్ అనేది ఉండదు. దే ఆర్ డిస్క్ లైక్ ప్రొజెక్షన్స్. ఒక గొడుగులాగా ఉండడం అనేది జరుగుతుంది. దే ఆర్ లైక్ డిస్క్ లైక్ ప్రొజెక్షన్స్, గొడుగులాగా ఉండడం జరుగుతుంది. whenever blood vessels injured, platelets accumulates at the site of injury in the help of the formation of blood clot. The clot seals moves in a vessels and prevents the further blood loss. Okay, ఈ బ్లడ్ ప్లేట్లెట్స్ అంటే మనకి ద బ్లడ్ ప్లేట్లెట్స్ ఆర్ ప్రొడ్యూస్ ద ఫిబ్రినోజన్ థ్రోంబోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి. ఇది మీకు 10th క్లాస్లో వస్తుంది. ఈ బ్లడ్ క్లాటింగ్ అనేది బ్లడ్ ప్లేట్లెట్స్ అనేవి ప్రొడ్యూస్డ్ ఫర్ ద థ్రోంబోకైనేజ్ అండ్ ఫిబ్రినోజన్ అనేటువంటి ఎంజైమ్స్ని రిలీజ్ చేసి మనకు తెగినటువంటి గాయం ఉంటుంది కదా, ఉండు ఉంటుంది కదా, ఆ ఉండు దగ్గర ఒక ఫిబ్రిన్ అనేటువంటి ఒక లేయర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫిబ్రిన్ అనేటువంటి ఒక సన్నటి మైక్రోస్కోపిక్ థిన్ మైక్రోస్కోపిక్ అంటే ఆ ముందు దగ్గర ఇలా సన్నని ఫైబర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఫైబర్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమైందంటే ఆ బ్లడ్ క్లాటింగ్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోవడం అనేది జరిగింది. ఫిబ్రిన్ అండ్ థ్రోంబోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో మనకి ఈ ఫిబ్రిన్ అనేటువంటి ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అది ఎంజైమ్ ఏమవుతుందంటే ఒక సన్నని ఫైబర్ లైక్ సబ్స్టాన్స్ని ఆ ఉండి ఒక తెగిన గాయం మీద మనకు ఒక వలలాగా ప్రొడ్యూస్ అవుతుంది. ఆ వలలాగా ప్రొడ్యూస్ అయినప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ క్లాటింగ్ అనేది ఆగిపోవడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ బ్లడ్ క్లాటింగ్ పర్పస్. అయితే some peoples have a deficiency of the vitamin K. ఈ మనకి బ్లడ్ అనేది సఫిషియెంట్గా ఉండి విటమిన్స్ అన్ని కూడా
కూడా సఫిషియెంట్గా ఉన్నాయి అనుకోండి మన బాడీలో, ఆటోమేటిక్గా ఏమైందంటే బ్లడ్ 3 to 6 minutesలో క్లాట్ అవుతుంది. Blood clot in a 3 to 6 minutes. But deficiency of vitamin K. డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ కే కనుక చూస్తే, డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ కే, విటమిన్ కే యొక్క డెఫిషియన్సీ వలన బ్లడ్ క్లాటింగ్ అనేది తొందరగా ఆగదు. కొంతమంది సమ్ పీపుల్స్ డ్యామేజ్ దట్ పర్సన్స్ ఆన్ ద టైమ్ ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ కే. ఎప్పుడైతే విటమిన్ కే లోపం అనేది వాళ్ళలో ఉంటుందో ఆటోమేటిక్గా బ్లడ్ అనేది కంటిన్యూస్గా పోతూ ఉంటుంది. విటమిన్ కే కనుక సఫిషియెంట్గా బాడీలో ఉంటే కనుక 3 to 6 minutesలో బ్లడ్ క్లాటింగ్ అనేది జరిగిపోయింది. మీరు చూడండి, ఏదైనా ఒక గాయం తగినప్పుడు ఏమో మనం గట్టిగా దాన్ని పట్టుకుంటాం కదా, అది మనం ఎంత పట్టుకున్నా కానీ ఒక 2 or 3 times బ్లడ్ వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ 3 to 6 minutes అనేది కంప్లీట్ అవుతుందో ఆటోమేటిక్గా బ్లడ్ క్లాటింగ్ అనేది ఆగిపోయింది. బట్ సమ్ పీపుల్స్ విటమిన్ కే డెఫిషియన్సీ ఉన్నటువంటి పర్సన్స్లో వచ్చేటప్పటికి బ్లడ్ క్లాటింగ్ అనేది తొందరగా ఆగదు. అంటే వాటిలో హిపారిన్ అనేటువంటిది తొందరగా ప్రొడ్యూస్ అవ్వదు. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా బ్లడ్ క్లాటింగ్ అనేది జరగక బ్లడ్ అనేది కంటిన్యూస్గా పోతూ ఉంటే కనుక బాడీలో ఉన్నటువంటి బ్లడ్ అంతా కనుక పోతే పర్సన్ విల్ బి డ్యామేజ్ సమ్ టైమ్స్. అంటే కొన్నిసార్లు అలా డ్యామేజ్ అవుతూ కనుక ఉన్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా పర్సన్ అనేది చనిపోవడం అనేది జరుగుతుందండి. ఓకేనా? ద క్లాట్స్ ఇన్ బ్లడ్ వెజల్స్ ఆర్ ప్రివెంట్ ఫర్దర్ బ్లడ్ లాస్. అలా కనుక జరుగుతూ ఉంటే కనుక మనకి బ్లడ్ అనేది ఆటోమేటిక్గా లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అండర్స్టాండ్? ఓకే, బ్లడ్ గురించి, బ్లడ్లో వచ్చేప్పటికి రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, బ్లడ్ ప్లేట్లెట్స్ గురించి మనం కంప్లీట్ చేసాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ గ్రూప్స్. స్టార్ట్ అయ్యాను. బ్లడ్ blood clot, sorry, blood groups. This is the another topic, ma. Blood groups. Blood groups. Blood groups. Another topic. చూడండి, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, అలాగే బ్లడ్ ప్లేట్లెట్స్ గురించి కంప్లీట్ అయిపోయింది. బ్లడ్ గ్రూప్స్. ఈ బ్లడ్ గ్రూప్స్ వచ్చేటప్పటికి హూ ఆర్ ఐడెంటిఫైడ్ డిస్కవర్డ్ ద బ్లడ్ గ్రూప్స్? ద కార్ల్ ల్యాండ్స్టీనర్. ఎవరు ఐడెంటిఫై చేశారు దీన్ని? కార్ల్ ల్యాండ్స్టీనర్ అనే అతను. కార్ల్ ల్యాండ్స్టీనర్. కార్ల్ ల్యాండ్స్టీనర్ అనే సైంటిస్టు డిస్కవర్ ద బ్లడ్ గ్రూప్స్. ఈ బ్లడ్ గ్రూప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో. బ్లడ్ గ్రూప్స్ నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 or 2 బిట్స్ రావడం జరిగింది. కాబట్టి బీ కేర్ఫుల్ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. అండ్ కార్ల్ ల్యాండ్స్టీనర్ అనే సైంటిస్ట్ మనకి ఈ బ్లడ్ గ్రూప్స్ని ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరిగింది. అయితే which బ్లడ్ గ్రూప్స్ అతను ఐడెంటిఫికేషన్ చేయడం జరిగిందమ్మా అంటే ఏ గ్రూప్, బి గ్రూప్, ఏబి గ్రూప్, and O group. The Carl Landsteiner discovered the blood groups. There are the 4 types of the groups are identified. One is the A group blood, B group blood, and AB group blood, and O group blood. Okay, AB group blood persons, any blood group persons దగ్గర blood అనేది తీసుకోవచ్చు. రెసిపియన్స్ అంటే బ్లడ్ రెసిపియన్స్ అని ఎవరని చెప్పుకోవచ్చు అంటే ఏబీ బ్లడ్ గ్రూప్ పర్సన్స్. ఏబీ బ్లడ్ గ్రూప్ పర్సన్స్ ఏ బ్లడ్ అయినా ఎక్కించుకోవచ్చు. అంటే ఏ పర్సన్ యొక్క బ్లడ్ అయినా, బి పర్సన్ యొక్క బ్లడ్ అయినా, ఏబీ పర్సన్ అయినా, ఓ పర్సన్ అయినా ఎక్కించుకోవచ్చు. బట్ ఓ పర్సన్స్ ఓన్లీ ఓ గ్రూప్ వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోవాలి. ఎనీ గ్రూపు తీసుకోవడానికి లేదు. కాబట్టి వీళ్ళ ఓ గ్రూప్ వాళ్ళు ఎవరికైనా బ్లడ్ ఇవ్వచ్చు. ఓ పర్సన్స్ ఎవరికైనా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. కాబట్టి దీన్ని ఓ గ్రూప్ పర్సన్స్ని ఏమని చెప్తారు అంటే డోనార్స్ అని చెప్తారు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కస్ రిమైనింగ్. యూ ప్రిపేర్ ఫర్ హోంవర్క్ వచ్చేసి బ్లడ్ సెల్స్.
ఓకే, దెర్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ ద బ్లడ్ సెల్స్ చెప్పాను కదా, ఆ 3 సెల్స్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కస్ బ్లడ్ గ్రూప్స్. ఓకే, థ్యాంక్ యూ.